నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను రమారావి. ఈ మధ్య ఒక జ్యోతిష్యం ప్రోగ్రామ్ ఏదో టీవీలో చూశానండి. నేను చాలా రోజులైంది, ఈ మధ్య అండి, మరి కొత్తగా కాదులేండి, చాలా నాళ్ళ క్రితం. ఒక ఆవిడ 49 ఏళ్ళట ఆవిడకి. మా అమ్మాయి భవిష్యత్తు, అబ్బాయి భవిష్యత్తు అని ఓ 2-3 సార్లు ప్రశ్నించారు. అయితే ఆయన, అమ్మ మీ గురించి ఏమి అడగరా అని అడిగారు. నా గురించి ఏముంటుందండి అంత. పాప నిజమే, పాయింటే కదా. అయితే నాకు అనిపించింది 49-50కి మన గురించి ఏమి ఉండదండి. మనకి 49-50కి ఇక పిల్లలే జీవితం మనకి. ఇంకా ఏ ప్రపంచం లేకపోతే అక్కడి నుంచి 20 ఏళ్ళ 30 ఏళ్ళ మనం బతికేమనుకోండి, భగవంతుడు అనుకూలించో ప్రతికూలించో మొత్తానికి ఇక ఎంతసేపు ఎవరి గురించో తప్ప మన గురించి మనకి ఏమీ ఉండకుండా ఎప్పుడు పిల్లలు, తర్వాత వాళ్ళ పెళ్ళిళ్ళు, వచ్చే కోడళ్ళు, అల్లుళ్ళు, వాళ్ళ సంసారాలు, వియ్యంగుడు వియ్యపురాలు, వాళ్ళకి పెట్టే బట్టలు, వీళ్ళకి కొని పెట్టే వస్తువులు, లేకపోతే వాళ్ళ సంసారంలో బాధలు, వాళ్ళు ఇబ్బందులు, ఇవేనా జీవితానికి? ఇంకేం లేదా? నాకు అనిపించింది నేను కూడా ఇలాగే అయిపోతానేమో, వృద్ధాప్యం వస్తే అనిపించింది. అయితే నాకు కూడా దగ్గర వృద్ధాప్యం వస్తుంది అనుకోండి, ఆవిడ చెప్పిన లాంటి వృద్ధాప్యమే. కాకపోతే నాకు అనిపిస్తుంది నా గురించి నాకు కొంచెం కావాలి. అసలు మనకి ఏం కావాలి? ఎవరైనా ఎప్పుడైనా ఇలాంటి ప్రశ్న వేసుకుంటామా లైఫ్లో? జనరల్గా అందరికీ ఏం కావాలండి? మంచి మంచి చీరలు, చక్కటి నగలు, మంచి డ్రెస్సులు, కొంతమందికి చెప్పులు, హ్యాండ్ బ్యాగులు, స్టిక్కర్లని, రబ్బర్ బ్యాండ్లని, ఇవన్నీ మన సెల్ఫ్ నీడ్స్, అంటే పర్సనల్ నీడ్స్ అనుకోండి ఒకటి. తర్వాత మంచి హస్బెండ్, కాస్త లేదే ఏమనాలి, ఆజ్ఞాకారి భర్త కావాలి, బాగా మాట వినే హస్బెండ్. ఇవి టాప్ ప్రయారిటీస్లో ఉంటాయి అవి. తర్వాత అత్తగారులు కొంచెం ఎమకబుల్గా ఉండాలి, వాళ్ళతో ఇబ్బందులు రాకూడదు, అవి కూడా జనరల్ కోరికలే. పిల్లలు చక్కగా అందంగా పుట్టాలి, తెల్లగా ఉండాలి, లేదా నల్లగా ఉండాలి, సామంసాయిగా ఉండాలి, లేదా నా పోలిక రావాలి, మా ఆయన పోలిక రాకూడదు, మా మామగారి పోలిక రాకూడదు, ఇలాంటి కోరికలు కూడా ఉంటాయి జనరల్గా. అందరికీ ఉండే ఈ కోరికలతో పాటు ప్రతి వ్యక్తికి తన కోసం తనకి కొన్ని ప్రత్యేకమైన ఉంటాయి. వాటిని ఎవరితోటి పంచుకోక్కర్లేదు, ఎవరికి చెప్పక్కర్లేదు కూడా. ఇట్లా ప్రతి వాళ్ళకి ఉండేటప్పుడు వాటిని పెంపొందించుకోవడానికి మనం ఏం చేస్తాం? మామూలుగా మనకి 30-40 ఏళ్ళు వచ్చేదాకా మనము అనేది అసలు పెద్దగా ఉండదండి. 20, 22, 23 దాకా ఉంటుంది. ఈ రోజుల్లో కొంచెం 30 దాకా ఉంటుందేమో. పెళ్ళిళ్ళు కానంతసేపు మనం మన గురించి ఆలోచిస్తాం. ఈ వివాహాలు అయిన తర్వాత కొంచెం భర్తలని, తర్వాత సంతానం అని, కొద్దిగా పిల్లలు పుట్టేసరికల్లా పిల్లవాడు, వాడి తలకు న్యూట్రిషను, వాడి ఎదుగుదల, పక్కింటి వాళ్ళ అబ్బాయి కంటే మన అబ్బాయి, లేదా మన ఫ్రెండ్ బాబు కంటే మన బాబు సన్నగా ఉంటే వీడిని లావుగా చేయటం ఎలా, లేకపోతే తెల్లగా చేయటం ఎలా, ఇది ఒక టాప్ ప్రయారిటీ కోరిక. ఇవి కూడా ఉంటాయి. ఇవన్నీ ఉన్న తర్వాత ఇది ఒక ప్రవాహంలాగా అయిపోతుంది. ఒకళ్ళిద్దరు పిల్లలు, వాళ్ళ స్కూళ్ళు, ముందు అడ్మిషన్స్, స్కూల్స్, ట్యూషన్స్, వాడి తలకు కోకరికులర్ యాక్టివిటీస్, ఇవన్నిటితో పాటు మనం పరిగెడుతూ ఉంటాం. ఇందులో మనకి ఉద్యోగం కూడా ఉంటే మన ఉద్యోగపు రన్నింగ్ రేస్ ఎలాగో ఉంటుంది. ఈ ర్యాట్ రేసుల్లో పడి ఒక 46-47 వచ్చేసరికల్లా ఆడవాళ్ళకి న్యాచురల్లీ మెనోపాజ్ వచ్చేస్తుందండి. ఇది ఆడవాళ్ళ కోసమే చెప్తున్నాను, మగవాళ్ళ గురించి బాగా చెప్పలేను నేను. నా సంగతి నాకు తెలుసు కాబట్టి క్లియర్గా చెప్తున్నాను అనమాట. ఇక్కడికి వచ్చేసరికల్లా ఒక పెద్ద పిల్లలు ఇంజనీరింగ్కో ఎంబీబీఎస్ అంటే ఒక ప్రొఫెషనల్ స్టడీస్కి వెళ్ళిపోతారు. చిన్నపిల్లలు కూడా స్కూల్ స్టేజ్ దాటేసి అమ్మ అవసరం తగ్గిపోతుంది. భర్తలు కూడా మన ఏజ్ వాళ్ళ, మనకంటే పెద్దవాళ్ళు ఉంటారు కదా న్యాచురల్లీ, వాళ్ళు కూడా వాళ్ళ ఆఫీసుల్లోనూ బిజినెస్ల్లోనూ వాళ్ళ తాలూకు వ్యవహారాల్లో వాళ్ళు బిజీగా ఉంటారు. అప్పుడు సడన్గా మనకు ఒక ఖాళీ వస్తుంది. ఇందులో మనం యంగ్నెస్ని కోల్పోతున్నాం అనిపిస్తుంది. అంటే వయసును కోల్పోతాం, ఏజింగ్ వచ్చేస్తుంటుంది, వయసు మీద పడుతుంది, సౌందర్యం తగ్గిపోతుంది, ఆరోగ్యం అడుగంటుతూ ఉంటుంది, మధ్యలో మోకాళ్ళ నొప్పులు ఉంటాయి, థైరాయిడ్ వస్తుంది, షుగర్ వస్తుంది, బీపీ వస్తుంది, మేనపాజ్ ఎలాగో ఉంది. ఇవన్నీ శంఖచక్రాలతో పాటు మామూలుగా విష్ణుమూర్తికి మనకు తెలిసినవి 2 ఆయుధాలు. నిజానికి 2 కాదు, ఆయనకి 5 ఉన్నాయి. ఏమేమి ఉన్నాయి? పంచాయుధాలు, శంఖం చక్రం కాకుండా ఓ కత్తి, ఓ గద, ఒక ధనుస్సు కూడా ఉన్నాయి. ఈ 5 మనకు వచ్చేస్తాయి. ఆయన ఎప్పుడు ధరించి ఉండడు, అప్పుడు ఎల్లప్పుడూ 2 ధరిస్తాడు. మనం అన్నీ ధరించే పరిస్థితిలోకి వస్తాం. ఈ అన్నీ ధరించే పరిస్థితిలోకి వచ్చినప్పుడు కుంగుబాటు వచ్చేస్తుందండి, మనకి డిప్రెసివ్గా అయిపోతాం, జీవితం బరువు అయిపోతుంది, ఎప్పుడు దిగులుగా ఉంటుంది, ఏం చేయాలో తెలియదు. ఇలాంటప్పుడు మన గురించి మనం గనక కొద్దిగా ఆలోచించడం మొదలుపెట్టి మన చిన్నప్పటి సరదాలు, మనకి ఆసక్తికరమైనవి, మనకి ఇష్టమైనవి, అంటే సమాజం పూర్తిగా హర్షించగలిగే విషయాలు మన దగ్గర ఉంటే పర్వాలేదు. సమాజం అసలు హర్షించని ఏమైనా విపరీతపు కోరికలు ఉన్నాయనుకోండి, వాటిని కట్ చేసుకోండి. అవి చిన్నతనంలో అయితే చేసేయగలం, ఇలా 50 దగ్గర పడుతుండగా ఏం చేయలేకపోతాం మనం. కాబట్టి వీటిని పైకి తీసుకొచ్చి వాటితోటి మనసుని రిలాక్స్ చేసేందుకు ప్రయత్నం చేయండి. ఎందుకండి 50 ఇచ్చినా తొందరలో పోతాం కదా అని మీరు అనుకుంటే అది చాలా పొరపాటండి.
ఎందుకంటే మనం 50 నుంచి 70 దాకానో 80 దాకా లేదా 60 దాకానే అనుకోండి, మనకి భగవంతుడు ఎంత లైఫ్ స్పాన్ ఇచ్చాడనేది మనకేం తెలియదు. పెద్దది కావచ్చు, చిన్నది కావచ్చు. ఈ చిన్నదైనా పెద్దదైనా ఆ డేస్ని మనం రిలాక్స్డ్గా ఉంటేనే మన చుట్టూతా ప్రపంచం కలర్ఫుల్గా కనపడుతుంది, హాయిగా ఉంటారు, వాళ్ళు కూడా బాగుంటారు. మనం కుంగుబాటుతో ఉంటే మన పిల్లలు కుంగిపోతారు, మొత్తం మన చుట్టూతా ఉన్న ప్రపంచం అంతా దిగిపోతుందండి. ఎప్పుడైనా మన జీవితంలో మెట్లెక్కి పైకి వెళ్ళాలి కానీ దిక్కకూడదు. కనీసం స్టాగ్నేట్గా ఒకచోట మనం ఏ మెట్టు ఎక్కామో ఆ మెట్టు మీదైనా నిలబడి ఉండాలి మన జీవితం. కిందకి దిగకూడదంటే రిలాక్స్ అవ్వటాన్ని ప్రాక్టీస్ చేయండి. ఆ రిలాక్సేషన్ మెథడ్స్ యోగా కావచ్చు, వాకింగ్ కావచ్చు, ఫ్రెండ్స్ చిట్ చాటు కావచ్చు. ఇవే కాకుండా పుస్తకాలు, మొక్కల పెంపకాలు, ఏవైనా అవి ఇవి క్విల్లింగ్లు అవి ఇవి రకరకాలు చేయటాలు, ఏదైనా చదువుకోవటాలు, కొత్త ప్లేసెస్ చూడటాలు, వంటలు చేయటాలు, ఏదైనానండి, చిన్న దాని నుంచి పెద్ద దాని వరకు. అందులో ఏమి చిన్నతనం లేదు. ఇప్పుడు ఇంత వయసు వచ్చాక ఇప్పుడు నేర్చుకోనా సంగీతం అని మొహమాట పడకండి. మా దగ్గర ఒక ఆవిడ ఉన్నారండి, 64 ఏళ్ళు, ఆవిడకి చక్కగా పాటలు నేర్చుకుంటున్నారు. ఎంత సరదాగా వెళ్తారో. 64 ఇయర్స్ ఆవిడ యాక్టివ్గా సంగీతానికి వెళ్తుంటే నాకు గొప్ప సరదాగా ఉంటుంది. అప్పుడప్పుడు ఒక 10 ఏళ్ళ పైకి నేను కూడా ఇలాగే చేయాలనిపిస్తుంది. ఇప్పుడు టైం లేదు నాకు సంగీతానికి, నేను కూడా చేయదలుచుకునే ఉన్నా. చక్కగా మ్యూజిక్ నేర్చుకుందాం. మళ్ళీ చిన్నప్పుడు ఏదో పాడేనులేండి వానాకాలం పాట, ఇప్పుడు మంచి ఎండాకాలం పాట గట్టిగా పాడేద్దామని ఉంది నాకు. మీరు కూడా అలాంటిది ఏదో ఒకటి ప్రయత్నం చేసి చూడండి. ఇది 45, 48 వాళ్ళకే కాదండి, 30s నుంచి గనక మనతోటి మనం రిలాక్స్ అయ్యే మెథడ్ని కనుక ప్రాక్టీస్లో పెడితే ఎప్పుడు డిప్రెస్ అవ్వం. అండ్ రెండోది, సాహసోపేతంగా మనం పిల్లల పెంపకాన్ని చేయగలుగుతాం. పిల్లల్ని పెంచేటప్పుడు కూడా ఎంత డిప్రెసివ్గా ఉంటుందో, ఎంత బాగా చేసినా వీడేమిటి ఇలాగే ఉన్నాడు, పిల్లాడికి ఆరోగ్యం లేదు, లేదా వాడు బాగా చదవట్లేదు, లేదా వాడు చెప్పిన మాట వింటలేదు, వాడు రెబలేస్గా బిహేవ్ చేస్తున్నాడు, ఎక్కడ లోపం ఉందని దిగులు పడుతుంటాం. మీతో మీరు రిలాక్స్ అవ్వడం కనుక నేర్చుకున్నారా, అవేమి మనకే పెద్ద అనిపిస్తుంది, లోక సహజంగా కనిపిస్తుంది. అందరూ చేస్తున్నారు, మనం అలాగే చేస్తున్నాం కదా అనిపిస్తుంది. బుద్ధి రిలాక్స్ అయితే ఈజీగా ఉంటుంది. ట్రై చేసి రిలాక్స్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. అంటే ఇది ఆడవాళ్ళకైనా అనడకని, మగవాళ్ళకు కూడా నేను ఆడవాళ్ళ విధానంలో వంట చేసుకోండి, కూరలు దొరుకోండి ఇలాంటివి చెప్తున్నాను. మగవాళ్ళకి ఏం చెప్పాలో ఈసారి గట్టిగా కనుక్కొని బాగా నేను ఎవరినైనా 2-3 ఇంటర్వ్యూ చేసి చెప్తాను నెక్స్ట్ టైం. కానీ ఇది మాత్రం సీరియస్లీ ఎర్లీ 30sలో ఉన్న అమ్మాయిల దగ్గర నుంచి ఎర్లీ 40sలో ఉన్న నా స్నేహితురాళ్ళందరికీ, తర్వాత 50s వచ్చినటువంటి అక్కయ్యలకి, ఆంటీలకి అందరికీ కూడా నేను ఇదే చెప్పదలుచుకున్నానండి. మీ దగ్గర మీకు ఏది సరదానిస్తుందో, ఏది సంతోషాన్ని ఇస్తుందో దాన్ని పెంపొందించుకునే ప్రయత్నం చేయండి. జీవితంలో కుంగుబాటుకి లోనయ్యే అవకాశము అవసరమే రాదు. మనకి హ్యాపీగా యాక్టివ్గా ఉంటాం, మనతో పాటు చుట్టుపక్కల ప్రపంచం అంతా యాక్టివ్గా ఉంటుందండి. ఇప్పుడు అంటే నేను ఒకదాన్ని యాక్టివ్గా ఉంటే సరిపోతుందంటే ఖచ్చితంగా చెట్టు యాక్టివ్గా ఉంటేనే దానికి ఉన్న మొగ్గలు, చిగుర్లు, పువ్వులు అన్నీ బాగా కళకళలాడుతూ కనపడతాయి. చెట్టుకి నీరసం వస్తే దాని చుట్టుపక్కల దాని మీద ఉన్న వాటికి ఏముంటుందండి, వాటికి ఏముండదు. మొగ్గలు వాడిపోతాయి, చిగుర్లు వాడిపోతాయి, ఏ పిట్ట పిచ్చుక ఏది దాని దగ్గరికి రాదు, ఒక బటర్ఫ్లై కూడా రాదు. అదే చెట్టు ఫ్లరిష్డ్గా బాగుందనుకోండి, నిండుగా ఆకుపచ్చగా ఉంటే దాని మీద అన్ని పిట్టలు పిచ్చుకలు వాళ్తాయి, చాలా బటర్ఫ్లైస్ వస్తాయి, పువ్వు అవి ఆరోగ్యంగా ఉంటాయి. స్త్రీలు చెట్ల లాంటి వాళ్ళు. ప్రధానంగా నేను ఒక పెద్ద వృక్షాన్ని, నేను హెల్దీగా ఉండాలి, నా మీద వాళ్ళవన్నీ కూడా హెల్దీగా ఉంటాయి అని కనుక మీరు నమ్మి దీన్ని రిలాక్స్ అయ్యే విధానాన్ని కనుక ఫాలో చేశారంటే జీవితం చాలా అద్భుతంగా ఉంటుందండి. మనతో పాటు మన చుట్టూతో ఉన్న మొత్తం ప్రపంచం అంతా, మన ఇల్లు వాకిలే కాదు, మనతో పాటు ఉండే అన్ని రకాల వాళ్ళు, పని వాళ్ళతో సహా యాక్టివ్గా ఉంటారు, సంతోషంగా ఉంటారు. ఆలోచించి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సుమన్ టీవీ లైవ్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.